సేమ్. రైట్. సో ఓన్లీ పారావిల్ బీహార్, మధ్యప్రదేశ్ వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణలో స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్ నుంచి అని అంటే యాక్చువల్లీ రెండు అంటే ఎందుకు ముందు ఎందుకు చేయలేదు? యాక్చువల్లీ ఫస్ట్ థాట్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. June 2 ఆవిర్భావ దినోత్సవం ఉంది, తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది. June 2, June 12 1 year కంప్లీట్ అవుతుంది. ఈ రెండు ప్యారల్ గా చేద్దాం అనుకున్నా కానీ సో ఇండియా వైడ్ గా 4000 నియోజకవర్గాలు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం. ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఒక స్టేట్ తీసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం, మోడల్ బిల్డ్ చేసుకుందాం. ఫస్ట్ ఎలా ఉండాలి, రిపోర్ట్ ఎలా ఉండాలి, సో దట్ ఒకేసారి 1600 మందిని 1800 మందిని రిక్రూట్ చేసుకోండి, కొంచెం టఫ్ అవుతుంది. సో తెలంగాణ 1 month ఆగదు, చేసేది ఏదో నీట్గా చేద్దాం. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్, జస్ట్ యువర్ పర్సనల్ ఒపీనియన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రెసెంట్ తెలంగాణ పాలిటిక్స్? అంటే ఇప్పుడు ఏం చెప్పినా అది కరెక్ట్ గా ఉండదు. నేను ఒకసారి రిపోర్ట్ అయ్యాక మీకు క్రిస్టల్ క్లియర్. అంటే ఐ జస్ట్ ఒక వ్యూ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గురించి మాట్లాడారు ఒకనొక టైంలో, దాని తర్వాత వై డోంట్ వి నో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న క్యూరియాసిటీ. అంటే రేవంత్ రెడ్డి అంటే ఒకే స్టేట్మెంట్ దాని మీద ఎక్స్టెండ్ చేయను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు సంప్రదింపులు ఎలా ఉందో లేదా ఏంటో తెలియదు కానీ మేబీ మిస్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి, బ్యాక్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే విషయాన్ని అదే చేయాలనుకున్న దాన్ని ప్రాపర్ గా ఒక ఆర్గనైజర్ కి కూడా చేసి మేబీ ఇంత బ్యాక్ ఫైర్ పాలన మీద మీ వన్ కామెంట్ ఏంటి? ఓన్లీ వన్ దీని మీద చెప్పాను, పాలన గురించి చెప్పాను. జస్ట్ అది సింగిల్ వర్డ్ లో నేనేం చెప్పను, నో కమెంట్స్ చెప్తాను. తర్వాత నేను మీకు ఇప్పుడు ప్రతి ఒక్కటి నెంబర్స్ తో చెప్పినట్టు ఒక 1 or 2 months అయిపో ఫినిష్ అవుద్ది కాబట్టి ఎవ్రీ నెంబర్ అప్పుడు నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే డేటా మాట్లాడుతుంది, నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. రైట్. ప్రజల్లో వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత గురించి ఏం చెప్తారు? ఈ పవన్ కళ్యాణ్ గురించి ఉన్నటువంటి పాజిటివిటీ గురించి ఏం చెప్తారు? అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ అర్థం కాలేదు నాకు, మళ్ళీ అడగండి. ప్రజలలో వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ గురించి ఏం చెప్తారు? అది ఇంకా ఎంత మేరకు అంటే తగ్గిందా పెరిగిందా? పవన్ కళ్యాణ్ మీద పాజిటివిటీ పెరిగిందా తగ్గిందా? నెగిటివిటీ ఇక్కడ పాజిటివిటీ. సో నెగిటివిటీ అనేది ఏంటంటే ఆబ్వియస్ గా ఇప్పుడు మనకు 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మార్కులు నేనేమోనండి, అది రిపోర్ట్ లో ఉంటాయి నియోజకవర్గ వారిగా. బట్ నెగిటివిటీ పెరగడం తగ్గడం ఏంటంటే ఇప్పుడు మామూలుగా 2 పార్టీలు ఉన్నాయండి, ఒకటి కూటమి పార్టీ, ఒకటి వైఎస్ఆర్సీపీ. అంటే ఇవన్నీ గ్రూప్ గా ఉన్నాయి కాబట్టి ఒక సెక్షన్ లోకి వెళ్ళిపోయినాయి ఆబ్వియస్ గా. సో ఈ గ్రూప్ నుంచి 1% వచ్చినా 5% వచ్చినా 10% వచ్చినా ఆబ్వియస్లీ ఇమీడియట్ గా వచ్చే పాకెట్ అది. సో ఇప్పుడు ఒక 6 to 7% తగ్గుతుంది ఈ రోజు కనిపించింది అనుకోండి. బట్ 6 to 7% మీ దగ్గర రావాలి, ఇమీడియట్ గా జంప్ అవ్వాలంటే మీరు దానికి కూడా రెడీగా ఉండాలి. అంటే రావడంటే సీఎం గారి నుంచి డైరెక్ట్ పాకెట్లో క్లిక్ పట్టంగా ట్రాట్ అని ఇక్కడ జంప్ అవుతుంది కదా. సో ఇమీడియట్ గా ఎమ్మెల్యే ఇక్కడ పోతుందంటే మీరు ఇమీడియట్ గా ఇంకో ఇన్ఛార్జ్ రెడీగా ఉండాలి, విలేజ్ లో రెడీగా ఉండాలి. సో ప్లస్ మీరు అసెంబ్లీకి వెళ్ళమని 66% మంది చెప్తారు మన రిపోర్ట్లో. అటు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, అటు వైఎస్ఆర్సీ. సో అసెంబ్లీకి వెళ్ళి మీరు ఫైట్ చేయాలి, మాట్లాడాలి, డిబేట్ చేయాలి, మీరు ప్రెస్ మీట్స్ ఎక్కువ రెగ్యులర్ కండక్ట్ చేయాలి. ఏమన్నా మిస్టేక్స్ నిజంగా ఇంత హ్యూజ్ బ్యాక్లాష్ జరుగుండదు కదా, మేబీ మీకు కోటరీ రాంగ్ అయ్యొచ్చు, లేదా మీకు సపోర్ట్ ఇచ్చే సలహాలు రాంగ్ అయ్యొచ్చు. కొన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే బెటర్మెంట్ అవుతుంది. నాకు ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఈసారి ఇంకా బెటర్గా చేస్తాను. సో ఇవన్నీ చేసుకుంటే నిజంగానే జగన్ 2.0 ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ మారుద్ది. రైట్. ఇంకొకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు అసలు ఫీల్ అవ్వద్దు, హట్ అవ్వద్దు. చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కిరణ్ కొండెడ్డి అసలు ఇన్ని పిఆర్ స్టంట్లు ఎలా చేస్తున్నాడు? మీకు నేను ఫోన్ చేశాను, నేనే మీకు ఫోన్. దట్స్ వాట్ అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత June 2కి మీరు వెస్టిన్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు. అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికి తెలుసు. బేసిక్ గా కొంతమంది సఫాలజిస్టులు ఏం చేస్తారు, అంటే అంత పెద్ద ఎత్తున 5-star హోటల్లో మీరు ఎంతమంది మీడియా వాళ్ళని పిలిచి అంత పెద్ద ఎత్తున చేశారు. మినిమం ఒక 5 లక్షలు 10 లక్షలు అవ్వద్దు. ఇట్స్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ పిఆర్ స్టంట్, నథింగ్ బట్. ఎలా వచ్చిందంటే ఇంత పెద్ద కంపెనీ వెళ్ళడానికి ఎలా వచ్చింది? సింగిల్ పర్సన్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మీరు ఎలా వచ్చింది అంటే ప్రేక్షకులు కూడా క్లారిటీ కావాలి. తప్పలేదు మీరు అడిగిన ప్రశ్న. నేను ఏమంటానంటే ఇప్పుడు ఆబ్వియస్ గా నేను మామూలుగా అందరినీ ఒక దగ్గర పిలిచి భోజనాలు పెట్టామనుకోండి, ఆబ్వియస్గా అడ్రస్ సరిగ్గా రాదు. మనం ఇంత 4000 నియోజకవర్గాలు నేషనల్ వైడ్గా చేసేదాన్ని ఫస్ట్ టైం ఇండియా. ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు స్విగ్గీకి జొమాటోకి ఇంకో కాంపిటేటర్ వస్తుంది, ర్యాపిడోకి ఇంకో కాంపిటేటర్ వస్తుంది, లేకపోతే ఇంకో ప్రతి ఒక్క దాని కాంపిటేటర్స్ కదా, ఎవ్రీథింగ్. బట్ ఈ దీంట్లో ఇంకో కాంపిటేటర్ లేడు. ఫస్ట్ టైం వీఆర్ బిల్డింగ్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ మోడల్లో పొలిటికల్ డేటాని ఆన్లైన్లో అప్పటికప్పుడు సర్వే చేసి ఆన్లైన్లో పెట్టి వాళ్ళు రిపోర్ట్స్ కొనుక్కోవచ్చు. రేపు పొద్దున ఇంకో నెలల తర్వాత 2 నెలల తర్వాత ఇంకో రావచ్చు. సో వీ హ్యావ్ టు లాంచ్ ఇన్ ఏ బిగ్గెస్ట్ వే. బట్ మేము అనుకున్న దాంట్లో 100 రూపాయలు 10 రూపీసే పెట్టి లాంచ్ చేసాం. బిగ్గెస్ట్ అంటే నేషనల్ వైడ్గా లాంచ్ చేయాలి, ఢిల్లీలో భారీగా పెట్టి షారుఖ్ ఖాన్ లాంటి పెట్టి లాంచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, షారుఖ్ ఖాన్ కాదు, మళ్ళీ ఎందుకు పెడతారు షారుఖ్ ఖాన్ అని అన్నారు, అలాంటివి అనగద్దు. సో ఆ బిగ్గెస్ట్ వేలో లాంచ్ చేయాలి. బట్ మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళ వరకే లాంచ్ చేస్తే దీంట్లో చిన్న ప్యాకింగ్ అండి. ఆబ్వియస్గా మీరు ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో ఎంత దాంట్లో ప్యాకింగ్ చేస్తారనేది. మీరు డ్రెస్ కొనుక్కుంటారు, శారీ కొనుక్కుంటారు, మీరు నలిగిపోయి తీసుకున్నారు కదా, నీట్గా మడత పెట్టి ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, అక్కడ ఏసీ ఉండాలి, కూర్చుని కంఫర్ట్ ఉండాలి, ఇవన్నీ చూస్తారు కదా. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ ప్యాకింగ్, ఇట్స్
స్టంట్ అంటారా, స్ట్రాటజీ అంటారా, దాన్ని నేను ప్రెజెంటేషన్ చేశాను అనుకుంటారా? సో సుమా గారిని ఎందుకు పెట్టాం? అవసరం లేదు కదా, మామూలుగా ఎవరైనా పెట్టచ్చు, లేదా నేనే మాట్లాడచ్చు. మేము సేల్ చేసేది ప్రోడక్ట్ ఎవరికి? ఎమ్మెల్యేకి, ఆస్పిరెంట్స్కి. అంటే 1 2 3 4 5 అనుకోండి. బిజినెస్ బిల్డ్ చేసుకుంటున్నారా? బిజినెస్ బిల్డ్ చేసుకునేదానికే చేస్తున్నాం. బిజినెస్ బిల్డ్ చేసుకున్నాం, ఇదేమి డబ్బులు ఫ్రీగా ఖర్చు పెట్టే కార్యక్రమం కాదు కదా ఎలక్షన్స్ అప్పుడు. ఆ డేటా ఇప్పుడు ఆబ్వియస్గా మీరు బుక్ చేసుకుంటే క్యాబ్ వెంటనే 5 minutes వస్తుంది. అది బిజినెస్ కదా. నువ్వు నాకు సర్వీస్ చేసినావు ఏంటంటే మీరు వాడికి 4 సార్లు ఫోన్ చేస్తారు, ఇంకా క్యాబ్ రాలేదు అంటే మీరు వాంట్ గో పర్టికులర్ టైంకి వెళ్ళిపోవాలి ఇంకో దగ్గరికి. అట్ ది సేమ్ టైం అది కూడా సర్వీసే. పని ఫ్రీగా చేస్తున్నాడంటే తనకు కావాల్సిన డబ్బు తీసుకుంటాడు. కానీ మీ దగ్గర తీసుకునే డబ్బుతో కోటీశ్వరుడు అయిపోతాడు కాదు. మీకు రైట్ టైంలో రైట్ పొజిషన్కి రైట్ ప్లేస్లో తీసుకెళ్తాడు. సో మీకు కావాల్సిన రైట్ డేటా, రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ పొజిషన్ మీరు వెళ్ళేదానికి మేము రైట్ వీల్గా, పారా వీల్గా మేము సహకారం చేస్తాం.